వాళ్ళ చేతుల మీద అంత్యక్రియలు జరుగుతూ ఉంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం చూడలేకపోతాం, వాళ్ళ మోషన్ చూడలేకపోతాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి దీనికి కారణమైనటువంటి ఎందుకంటే ఇప్పుడే మన పద్మగారు చెప్పినట్టు మా అధ్యక్షులుగా మరి అక్కడ జరిగే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటనకు మరి మన అల్లు అర్జున్ గారు ఏ విధంగా అయితే కారణం అని చెప్పేసి నేను జైల్లో పెట్టడం జరిగిందో ఈరోజు ఇద్దరు పిల్లలు చనిపోవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలా అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ మరి అక్కడ 2 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఇద్దరు పిల్లలు చనిపోయిన అదే పారితోషికం ఇక్కడ ఇవ్వండి. వారికి నష్టపరిహారం ఇద్దరు కుటుంబాలు ఎందుకంటే వాళ్ళు ఎదిగి వాళ్ళు పెళ్లి చేసుకున్న పిల్లలు పోషించి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకునేటువంటి వయసులో వాళ్ళు చనిపోయినటువంటి సందర్భంలో వారికి కూడా 2 కోట్లు ఇవ్వండి. మరి మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరే వారికి ఆ రోజు న్యాయం చెప్పిండ్రు కదా, మరి వాళ్ళు ఏమైనా యుద్ధాలు చేసి వచ్చిండ్రా లేకుంటే ఇంకేమైనా సాధించొచ్చిండ్రా, వాళ్ళు ఎందుకు వేయాలని చెప్పేసి అన్నారు కదా. మరి ముప్పాక్షలారైనటువంటి ఆ పసికంతం జరిపోయినప్పుడు వారికి కూడా మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ వారికి కూడా మరి అత్యధికంగా మీరు 2 కోట్ల రూపాయలు వారికి ఇచ్చినట్టుగా వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే మీరు చేసినటువంటి తప్పిదం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదం కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. ఆ తల్లిదండ్రులకు అండగా మేము ఉంటాం. వారికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా వారిని చూసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం.